హాయ్ హలో అందరు బాగున్నారండి. నేను సూపర్ ఉన్నాను. ఈరోజు మీకు నేను మష్రూమ్తో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా చాలా సింపుల్. ఎంత సింపులో అంత టేస్ట్ ఉంటుంది. అసలు చిటికలో చేసేసుకునే అంత ఈజీ మాట. సో మీరు కూడా టైం ఎక్కువ లేదు, మంచి టేస్టీ రెసిపీ చేయాలి మష్రూమ్తో అనుకుంటే ఇలా ఫ్రై చేసుకోండి. సూపర్ ఉంటుంది. దానికి నేను గ్యారంటీ. మష్రూమ్తో ఏం చేసినా సరే అది నాన్ వెజ్ని మించిపోతుందండి. సో మష్రూమ్ ఉండగా ఇంకా నాన్ వెజ్ ఎందుకు చెప్పండి. సో ఇంకెందుకు ఆలస్యం, రండి మీకు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలాగ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పోపు గింజలు వేసుకోవాలండి. అలాగే అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మనం చేసే ప్రతి కూరకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేను అన్ని వీడియోలో చెప్పినట్లుగానే ఉల్లిపాయ ముక్కలు చాలా బాగా ఫ్రై అవ్వాలి. సో అలా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. చూసారా అండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఏ కూరకైనా సరే ఉల్లిపాయలు బాగా వేగితేనే టేస్ట్ అండి. సో చక్కగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలండి. మష్రూమ్ మీకు కావాల్సినట్టు కట్ చేసుకోవచ్చు, లేదా ఒక మష్రూమ్ని హాఫ్కి కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఎప్పుడైనా సరే మష్రూమ్ ఫ్రై అయినా సరే, మష్రూమ్ కర్రీ అయినా సరే, అసలు మష్రూమ్ చేసేటప్పుడు మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మష్రూమ్లోనే వాటర్ ఉంటుంది. సో మనం ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మా పాప అయితే ఈ మష్రూమ్ ఫ్రై చాలా చాలా ఇష్టంగా తిన్నదండి. తనకి బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూసారు కదా, ఇలా చక్కగా ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి, వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఇలా మూత పెట్టేసి చక్కగా మగ్గించుకుంటే చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో మష్రూమ్. అసలు మీరు వాటరే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఆ మష్రూమ్లో వచ్చే వాటర్తోనే చక్కగా ఉడికిపోయి టేస్టీగా వస్తుంది ఫ్రై. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. చూసారండి, అసలు ఆ ఫ్రై చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి ఫ్రై. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మష్రూమ్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చక్కగా హై ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్గా చిన్న టచ్ అప్ ఏంటంటే కొత్తిమీర కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల ఈ ఫ్రైకి ఇంకా టేస్ట్ వస్తుంది. అంతే అండి, చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ చేయొద్దు.
మీరు కూడా ఒకసారి ఇంత ఈజీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఓకే అండి, ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ మై వీడియో. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈట్ వెల్ అండ్ స్టే హెల్దీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సేవ్ ట్రీస్ అండ్ animals for a better future. Thank you so much. Bye. Take care.